ఇందులో మనకి మనం అబ్జర్వ్ చేసిన కోనికల్ ఫ్లాస్క్లో ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి. ఇందులో సాల్ట్ అనేది వేసాం, మరి ఇది కరిగిందా, మనకి సాల్యుబుల్ అయిందా? ఈ శాండ్ అనేది సాల్యుబుల్ అయిందా? ఏమైంది ఇందులో? ఇన్సాల్యుబుల్. అందులో మెటీరియల్ అంతా ఎక్కడికి వెళ్ళింది? కిందకి అనేది కిందకి అనేది రావడం జరిగింది. మరి ఇందులో ఈ చెక్క పౌడర్ అనేది ఏమైంది? ఇన్సాల్యుబుల్. ఇంకా అక్కడ ఉన్న మెటీరియల్ అంతా ఎలా ఉంది? తేలుతూ ఉంది. అంటే మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, వాటర్లో కొన్ని కరిగేవి ఉంటాయి, కొన్ని కరగనివి ఉంటాయి. కరగని వాటిలో కొన్ని కిందకి వెళ్ళిపోతాయి అడుగు భాగానికి, కొన్ని ఏమవుతాయి పై భాగానికి తేలుతూ ఉంటాయి. మళ్ళీ మనం నెక్స్ట్ దాంట్లో ఏవి తేలేవి ఏవి మునిగేవి అనేది యాక్టివిటీ చూద్దాం. ఓకేనా?